పొద్దు పొద్దుగాల నాస్టా చేద్దానికి హోటల్కు పోయినా ఏం కావాలా మేడం అని అడిగిర్రు. పూరి ఇయ్యమన్నా, లేవు మేడం అన్నాడు. సరే ఉల్లిగడ్డ దోశ ఇయ్యమన్నా, అరే సారీ మేడం లేదు అని అన్నాడు. సరే తీయని 2 బోండా 2 వడలు ఇయ్యమన్నా, అయ్యో గవేం లేవు మేడం ఉన్నది ఇడ్లీ ఒక్కటే అని అంటుండు. అంత మాత్రం దానికి ఏం కావాలని అడుగుడేందుకు అని అంటే, ఇప్పుడు పరిస్థితి తెలుసు కదా అయ్యి అడుగుతారు అని అనుకోలేదు మేడం అని చిన్నగా చెప్తుండు. ఇంతకు ఇప్పుడున్న పరిస్థితి ఏంది అని అంటే, గ్యాస్ దొరికేటట్టు లేదు, కమ్మటి కూరలు వండుకొని తినేటట్టు లేదు పబ్లిక్ కు. గ్యాస్ కొరకు అది గోసలు మరి. అప్పట్లో యూరియా కొరకు రైతులు చెప్పులు లైన్లలో పెట్టినట్టే ఇప్పుడు గ్యాస్ బండలు గ్యాస్ బుక్కులు లైన్లలో పెడుతున్నారు. ఒక్క ముద్దు దొరికినా మళ్ళీ 3 నెలలు అయిపోతుందని. ఏడ చూడు గ్యాస్ గోడౌన్ల ముంగట కిలోమీటర్ల కమానం లైన్లు. ఎవరిని మందలు ఇచ్చినా మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఇదే ముచ్చట. మేమేమో మరిలుగా గ్యాస్ చేయాలంటే పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము. ఇప్పుడేమో గ్యాస్ బండ్లు రావట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాము. అదే ప్రభుత్వం కొంచెం ఆలోచించి మా గ్యాస్ బండ్లు ఇచ్చినట్టుగా దయచేసి ఇది అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మరి గ్యాస్ని 45 రోజులు అంటే ఫస్ట్ బుకింగ్ చేసి 45 రోజుల తర్వాత ఇస్తే ఈలోపు గ్యాస్ మినిమం ఒక 25 రోజులు 30 రోజుల కంటే ఎక్కువ రావడం లేదు. మిగిలినటువంటి రోజుల్లో మరి పరిస్థితి ఏంటని అందరు కూడా ఆడవాళ్ళందరికీ కూడా ఇది పెద్ద సమస్యగా మారింది. హాస్టల్ హోటళ్ల పరిస్థితి అయితే అధ్వానం. హాస్టళ్లలో కట్టెల పొయ్యిల మీద వంటలు వండుతున్నారు గిట్లా. ఆడ ఈడని ఏం లేదు, ఆ గ్యాస్ కంపెనీ ఈ గ్యాస్ కంపెనీ అని ఏం లేదు. ఆడ చూడు ఏ కంపెనీ చూడు ఇదే కథ. గ్యాస్ కొరకు ఆడాడ ధర్నాలు నిరసనలు అవుతున్నాయి కూడా. ఇన్నొద్దులు ఫోన్ల బుకింగ్ చేసుకుంటే తెల్లారో మర్నాడో ఇంటికి వచ్చేడుతుండే గ్యాస్ బండ. ఇప్పుడు గోడౌన్ల ముంగట ఆఫీసుల ముంగట కిలోమీటర్ల కమానం లైను, గంటల కమానం పడిగాపులు ఖాళీ గ్యాస్ ముద్దులతోని. మా దగ్గర ఉన్నంత వరకు కట్టెల వరకు ఉన్నంత వరకు ప్లేస్ ఉంది కాబట్టి మేమంటే చేయగలుగుతున్నాం. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి. అది చుట్టుపక్కల ఇళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఈ పొగ వస్తుంది ఏంటి ఇదని. అయినా కూడా ఎట్నో తట్టుకొని వాళ్ళని బతలు ఆడుకొని ఏదో చేస్తున్నారు. అది సోర్సెస్ ఉంది కాబట్టి. లేని రెస్టారెంట్లు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది కూడా ఉంది, చాలా కొరతగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఓ రోజు గ్యాస్ దొరకక పబ్లిక్ తిప్పల పడుతుంటే ఇంకో రోజు ఇదే సందని గ్యాస్ ఆశ చూపెట్టి మోసాలు చేసేటోళ్ళు మోపారు పబ్లిక్ పానానికి. ఇదే ముచ్చట మీద హైదరాబాద్ సిపి సజ్జనాల్ సార్ ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు కూడా. ఇటు హోటల్లోది ఏమన్నా చిన్న కథనా? హోటల్ కు పోతే గ్యాస్ ఛార్జీలు వేస్తున్నారు పబ్లిక్ మీదను. ఇగిట్లయితే బాగలేదని ఇంట్లోనే వండుకొని తినేటి కథ అవుతుందట పబ్లిక్ కు. ఇండక్షన్ స్టవ్లు తెచ్చుకుందామని దుకాణానికి పోతే గావిటికి కూడా ఫుల్ గిరాకీ. మామూలుగా ఉన్న దానికంటే డబుల్ రేట్లు. అట్లా కూడా దొరికేటట్టు లేనే లేవు కరెంటు స్టవ్లు. అందరు ఆవిటి మీదనే పడితే అవి మాత్రం ఎట్ట దొరుకుతాయి. ఇదిట్టుంటే అటు ఆంధ్రాల పబ్లిక్ కు గ్యాస్ తిప్పలు ఎట్టెట్ట బాపాలనేది దాని మీద మంత్రులతో సబ్ కమిటీ పెట్టిరు గవర్నమెంట్ వాళ్ళు. మరి ఏం చేస్తారో పబ్లిక్ కు గ్యాస్ కష్టాలు ఎట్టెట్ట బాపుతారో గానీ రైతులు యూరియా కొరకు తిప్పలా పడ్డదానికంటే ఎక్కువ తప్ప ఇప్పుడు గ్యాస్ కొరకు పబ్లిక్ తిప్పలా.